దుర్గామాతాదేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు 5వ రోజు. నవదుర్గల్లో 5వ అవతారమైన స్కందమాతా దుర్గాదేవి అవతారాల్లో 5వ అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. రూపం: 4 చేతులతో ఉండే ఈ స్కందమాతా దుర్గాదేవి సింహాసనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, గంట ఉంటాయి. ఒక చేతి అభయముద్రలో ఉండగా స్కందుడు కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతాదేవి. అమ్మవారి విశిష్టత: ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాతను ఉపాసించేవాడు నిరాక్షరాసుడైన జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణశక్తి. తనను పూజించే భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అమ్మవారు ఈమె. నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం, మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలని దేవీ పురాణం చెబుతుంది. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు. దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులు భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారిని ఉపాసకులు దైవశోభతో ప్రకాశిస్తుందంటారు. స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణ శక్తి. ఈ దేవి అగ్నికి ఆదిదేవత కూడా. కథ: తన కుమారుడు స్కంద అంటే కార్తికేయ కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్న స్కందమాతా దుర్గాదేవి. స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివపార్వతుల వివాహ అనంతరం ఎన్నో మన్వంతరాల కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం తర్వాగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలిసి తారకాసురుణ్ణి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివ తేజస్సుని భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రైళ్ల పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృతికలుగా పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటికి వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, ఇది మంచి చెడులను కూడా లేకుండా అన్నింటినీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృతికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృతికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, రైళ్ల పొద శరవణాల్లో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకి. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివపార్వతుల బిడ్డైన వల్ల తప్ప మరణం లేదని విషయం తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేవకు అధ్యక్షుడై తారకాసురుడి సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభునిశంభులతో యుద్ధ సమయంలో 5వ రోజైన అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. అలంకరణలో భాగంగా ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాన్ని, తెలుపు రంగు గల చీరని ధరిస్తారు. నైవేద్యంగా ఈరోజు దధ్యోజనాన్ని నైవేద్యం ప్రసాదంగా నివేదిస్తారు. గీలాద్రి పైన ఈరోజు చండీ అవతారంగా అలంకరణ చేస్తారు. ఈరోజు చండీ అవతారానికి ఎరుపు రంగు చీర, ఎర్రని వస్త్రాలు అమ్మవారికి అలంకరణ చేస్తారు.
ప్రసాదంగా చక్కెర పొంగలి ఏదైనా అన్న ప్రసాదం చేయవచ్చును.